రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు, కానీ నాయకుడు రాబోయే తరం గురించి ఆలోచిస్తాడు. మీరు అంటుంటారు భవిష్యత్తులో ప్రతి ఇంట్లో నా ఫోటో కూడా నాన్న ఫోటో పక్కన ఉండాలనే తపన నాకుంది అని. ప్రతి ఇంట్లోనే కాదన్నా, ప్రతి గుండెలోనూ మీరుంటారన్నా. అన్నా, కష్టాల్లో జగనన్న ఎప్పుడు తోడుంటాడు అని మీరు గుర్తు చేస్తూ మా నాన్నగారికి జగనన్న చేదోడు డబ్బులు అందించారన్నా. మా అమ్మకు వైఎస్ఆర్ ఆసరా డబ్బులు అందుతుంది. మా సొంతింటి కల కూడా మీరే నెరవేర్చారన్నా. అన్నా, మాకు మీరు ఇప్పటి వరకు అక్షరాల 3,06,000 రూపాయల సాయం చేశారన్నా. ఇవన్నీ చూసి మేము ఒకటే చెప్తాం, అన్న వచ్చాడని చెప్తాం, మంచి రోజులు వచ్చాయని చెప్తాం. అన్నా, ఏ మాటకా మాటన్నా, మీరు చేసిన పాదయాత్ర మాత్రం చరిత్రను సృష్టించిందన్నా. పాదయాత్ర ద్వారా ప్రతి అవ్వాతాతకు మన ఇంటికి పెద్ద కొడుకు అయ్యారన్నా. మీరు ప్రతి యువతులకు సోదరుడు అయ్యి మా కష్టాలను తెలుసుకొని ఆ కష్టాలను తీర్చేందుకు వ్యవస్థల్లో నూతన మార్పులు తీసుకొచ్చారన్నా మీరు. అందుకే అన్నా, మీ పాదయాత్రకు ఏది సాటి రాదన్నా. నేను చదువుకున్న విద్యార్థినిగా చదువు పూర్తి చేసుకొని ఈ సమాజంలో అడుగుపెట్టే సమయానికి ఒక ఉన్నతమైన సమాజాన్ని కోరుకుంటానన్నా. అటువంటి సమాజానికి పునాదులు మీరు వేశారన్నా. ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ క్లినికులు, ఇప్పుడు కొత్తగా ఫ్యామిలీ డాక్టర్ అంటూ వచ్చారన్నా. గతంలో ఒక సర్టిఫికెట్ తీసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నా. సచివాలయాలు వచ్చిన తర్వాత మా పనులన్నీ గంటల వ్యవధుల్లోనే పడుతున్న ఈ కష్టం తెస్తున్న ఈ మార్పులు చరిత్ర ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుందన్నా. ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు, కానీ చరిత్ర కొంతమందిని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. ఆ చరిత్రలో సీఎం అయిన తర్వాత కరువుతో అల్లాడే రాయలసీమ కూడా పచ్చగా కలకల్లాడుతుందన్నా. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకలా. అన్నొచ్చేశాడు, మన బ్రతుకులు మారుస్తున్నాడు. నాకెప్పుడూ కోరిక ఉండేది అన్నా, నా తల్లిదండ్రులు ఇద్దరు వికలాంగులన్నా. నా తండ్రి ఒక అవిటివాడన్నా. నా తల్లి ఒక చెవిటి మూగ అన్నా. వాళ్ళిద్దరికీ మేమిద్దరం ఆడపిల్లలం అన్నా. నా తండ్రి ఆకుకూరలు అమ్మేవాడు. అమ్ముతూ ఉండగానే అనుకోకుండా నాన్నకి పక్షవాతం వచ్చి సిక్ అయిపోయారు అన్న. అయినా సరే అమ్మకి నాన్నకు పెన్షన్ ఇస్తూ నేనున్నాను, నేను విన్నాను అంటూ వచ్చి నా కుటుంబాన్ని ఆదరించావన్నా. అందుకే నీకు శిరస్సు వంచి మళ్ళీ నమస్కరిస్తున్నానన్నా. నేను ఇంత ఆనందంగా ఉన్నానంటే దానికి కారణం నా జగనన్న. అన్నా, నేను డిగ్రీ కార్పొరేట్ కాలేజ్లో చదువుతున్నానన్నా. అన్న, నా తండ్రి నా కుటుంబం ఇలా ఉన్నా సరే నేనేమి చేయాలో నాకు అర్థం కాలేదన్నా. మీరు ఆ సమయంలో ముఖ్యమంత్రి అయ్యి నవరత్నాల్లో భాగంగా వసతి దీవెన, విద్య దీవెన అంటే నా కాలేజ్ ఫీజు మొత్తం మీరే చెల్లించారన్నా. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. వసతి దీవెన అంటూ బస్ ఫీజు, నా బుక్స్ కావాల్సినవి మనీ, నా స్టేషనరీ ఖర్చులన్నీ, నా చిట్టి చెల్లమ్మ నీకు నేనున్నా అంటూ వసతి దీవెన అందించి నన్ను నిలబెట్టాడు నా అన్న. అన్నా, నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నాను అన్న. గవర్నమెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో. ఇంగ్లీష్ మీడియం చదువుకోలేకపోయాను.
నా కుటుంబ ఆర్థిక పరిస్థితి నాకు సరిపోలేదన్నా. ఈరోజు మీ దయ వల్ల ఒక కార్పొరేట్ కాలేజీలో, కొండవెట్టి డిగ్రీ కాలేజ్ గోపాలపురంలో బీకామ్ కంప్యూటర్ చదువుతున్నానంటే దట్ ఈజ్ మెయిన్ రీజన్ ఆఫ్ యూ అన్నా. ఇప్పుడు స్కూల్స్ చూస్తుంటే నేను చదువుకున్నప్పుడు బెంచెస్ కానీ, సరైన ఫుడ్ కానీ, మీ వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా కూడా మాకు చాలా ఇబ్బంది అయ్యేదన్నా. మీరు వచ్చి స్కూల్స్ రూపురేఖలు మార్చేశారు కదన్నా. వాటిని చూస్తుంటే నా స్కూల్కి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఈయన ఉన్నప్పుడు నేను ఎందుకు జాయిన్ అవ్వలేదు స్కూల్స్లో, ఇప్పుడు వెళ్ళి చదువుకోవాలనిపిస్తుంది అన్న. నాకు కులం చూడరు, మతం చూడరు, రాజకీయం చూడరు, పార్టీలు కూడా చూడనంటూ వచ్చారన్న మీరు. మాలాంటి నిరుపేద కుటుంబాల గురించి ఆలోచించి, నిరుపేద విద్యార్థులైన మా భవిష్యత్తులో ఆలోచించి, ఏ ఓటు హక్కు లేని మాలాంటి పేద విద్యార్థులను ఎంచుకొని మా కోసం మీరొచ్చి మా భవిష్యత్తుని నిలబెట్టారన్నా. మళ్ళీ మీకు నమస్కరిస్తున్నానన్నా. ఇప్పటి వరకు ఎంత ఏడ్చినా మా కన్నీళ్ళు ఆరవనుకున్నామన్నా. మీ చిరునవ్వుతో మాకు ఆనంద బాష్పాలు తెప్పించారన్నా. వసతి దీవెన వలన ఎంతో మంది విద్యార్థులు, కొందరు పల్లెటూర్ల నుంచి పట్టణానికి వచ్చి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలకు కూడా డబ్బులు లేకుండా విద్యలు ఆపేసే వాళ్ళు ఉంటారు. మాలాంటి ఆడపిల్లలందరినీ ట్రాన్స్పోర్ట్ ఎందుకు, దూరం ఎందుకు పంపించాలి, ఆడపిల్లలకు చదువు ఎందుకు అని ఆలోచించే ప్రతి ఒక్కరికి మీరు వసతి దీవెన ద్వారా 20,000 రూపీస్ పర్ ఇయర్ వేసి ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను కానివ్వండి, లేదా నంద్యాలలోనే ఉంటూ హాస్టల్లో చదువుకోవాలి అని అనుకునే చాలా మంది విద్యార్థులకు హాస్టల్తో పాటు ఆ 20,000లో మంచి పౌష్టిక ఆహారం కూడా దొరికింది. కొంతమంది మాలాంటి విద్యార్థులు, మా ఇల్లు దగ్గరే అన్న కాలేజ్కి, సో నేను నడిచి వెళ్ళిపోతాను, నాకు మీరు ఇచ్చే 20,000 ఎంత యూజ్ అయిందంటే నా స్టేషనరీకి కానివ్వండి, నా క్లాతింగ్, నేను అన్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్నానన్న, ప్రతిదీ మీరు ఇచ్చిన వసతి దీవెన వల్లే. అందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడన్న, శ్రీరామచంద్ర. వాడు 7th క్లాస్ చదువుతున్నాడు. మాది బ్రాహ్మణ్స్ కుటుంబం అన్న. స్కూల్ చదివించారు ఎక్కువగా, విద్యాపీఠంలో చేర్పిస్తాం ఫ్రీ కదా ఎంతైనా. కానీ మీరు వచ్చిన తర్వాత అమ్మఒడి పథకం వల్ల వాడికి ప్రతి ఇయర్ స్కూల్ ఫీజు మీరే ఇస్తున్నారన్న. ఒక సొంత చెల్లెల్ని, సొంత తమ్ముడిని మీరు చదివిస్తున్నారు. నాలాంటి ఎందరో మంది మీ వల్లే చదువుకుంటున్నారు. మా నాన్నగారు ఒక ఎండోమెంట్ గుళ్ళో అర్చకులు. ఇంతకుముందు జీతాలు చాలా తక్కువగా ఉండేవన్న. మన ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్క అర్చకుడికి జీతాలు డబల్ చేశారు. అది మా అందరికీ ఎంతో ఆర్థిక సహాయాన్ని ఇచ్చిందన్న. చాలా థ్యాంక్స్. అండ్ రేషన్, అదేవిధంగా వితంతు పెన్షన్లు, మీరు ప్రవేశపెట్టిన నవరత్నాలు అన్నీ మా ఇంట్లోనే ఉన్నాయన్న. మేము చాలా వాటన్నిటిని లబ్ధి పొందుతున్నాము. మా మేనత్త గారు రీసెంట్గా, మా మామ చనిపోయారు, ఇంటికి వచ్చన్న ఫస్ట్ డేట్ వస్తే చాలు పాలవాడి కంటే ముందు వాలంటీర్సే వచ్చి పెన్షన్ ఇచ్చి వెళ్తున్నారు. అది మా అందరి ఆత్మ గౌరవాన్ని పెంచింది.